వచ్చాము 21 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతుస్సలను కనెను. హనోకు మెతుస్సలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము ఇక్కడ ఒక పర్సన్ గురించి మనం ధ్యానం చేసినట్లయితే ఆ వ్యక్తి హనోకు. ఈ వ్యక్తి గురించి మనం చాలాసార్లు సారిసారిగా వింటుంటాం. చాలాసార్లు మనకు వ్యక్తిగత జీవితంలో మనం చూస్తే మనము దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండము. దేవునితో నడిచే అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుంది అనే దానికి హనోక్ యొక్క లైఫ్ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. చాలాసార్లు చిన్నపిల్లలు మనతో నడుస్తుంటారు. చిన్నపిల్లలు మనతో పాటు నడుస్తున్నప్పుడు వారిని గురించి మనం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. వాళ్ళు ఒకవేళ మన చెయ్యి విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి వాళ్ళని ఇప్పుడు కూడా మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాం. చిన్నపిల్లడు కొనడానికి లక్షణం ఏంటంటే మనం వాడు చెయ్యి పట్టుకుంటాం, కానీ వాడేం చేస్తాడు, మన చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా వాడు వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే వాడు వెళ్ళిపోకుండా మరలా ఏం చేస్తుంటాం, మరలా మన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక ఆత్మ సంబంధం వ్యక్తిగా, ఒక ఆత్మ సంబంధం విశ్వాసుకున్నటువంటి నీవు నేను కూడా ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలంటే దేవునితో నడిచే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవునితో నడిచే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటే మన దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారుగా మనం ఉండడానికి అవకాశము ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం మనం ప్రారంభం నుంచి చూస్తే అక్కడ ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు అనే విషయాన్ని మనము చూడగలుగుతాం. ఆదికాండము స్టార్టింగ్ నుంచి మీరు స్టడీ చేయగలిగినట్లయితే ఆదికాండము 5వ అధ్యాయము అక్కడ ఆదాము వంశవళి గ్రంథము ఇదే అని ఆదాము దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఆదాము దగ్గర నుంచి హనోకు వరకు కూడా ఎంతమంది అంటే అప్పటికి సృష్టిలో ఉన్నదే ఎంతమంది, మూల పురుషులు ఎంతమంది అంటే 6. హనోకు 7వ వాడు. మీరు అక్కడి నుంచి కౌంట్ చేసినట్లయితే చూడండి, ఆదాము తర్వాత ఆదాము కుమారుడు ఎవరు, షేతు తర్వాత ఎనోషు తర్వాత కేయినాను తర్వాత మహలేలు తర్వాత ఎరెదు తర్వాత హనోకు ముందు వరకు ఎంతమంది ఉన్నారు, 6 పురుషులు ఉన్నారు. ఈ 6 పురుషులతోటి సృష్టి ఉంది. ఈ 6 ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే ఒక్కొక్కడు 700 800 సంవత్సరాలు బ్రతికారనమాట. ఇప్పుడు హనోకు దగ్గరికి వచ్చేసరికి హనోకు ఒక ఆర్డినరీ మ్యాన్, అంతకు ముందు ఉన్నవారు వలె ఒక సామాన్యమైన వ్యక్తే హనోకు. అయితే హనోకు కలిగి ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఎవరితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడట హనోకు, దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. చాలామంది మనుషులతో నడవడానికి ఇష్టపడుతుంటారు, కానీ దేవునితో నడిచే అనుభవాన్ని చాలామంది ఎంతమాత్రం కూడా కోరుకోరు. దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండడం అంటే దేవుడు చేపట్టిని కూడా వెళ్ళిపోవడం కాదు. దేవునితో నడిచే అనుభవం కలిగి ఉండడం అంటే ఏంటి, దాని అర్థం దేవుడితో నడిచే అనుభవాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి, దేవుడి దగ్గర నడుచుకుని వెళ్ళిపోవడమా? జన ఒకసారి పాచే కాషాయ వస్త్రములు కట్టగానే ముక్తి కలగబోదు అంటే నువ్వు వేసుకున్నటువంటి యొక్క డ్రెస్ నీకు ముక్తి తీసుకురాదు. నువ్వు వెళ్ళి గుండు కొట్టించుకున్నంత మాత్రాన నీ ఆలోచనలు నీ తలంపులు మారుతాయి అనుకుంటే నువ్వు స్టిప్యుడిటీ అనమాట, నీ బుద్ధిహీనత. అది మనది మారాల్సింది ఏంటంటే మన యొక్క ఆలోచనలు మన తలంపులు మారాలి తప్ప వెళ్ళి గుండు గీయించుకున్నంత మాత్రాన మనకు మోక్షము రాదు. ఇది నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు, వన్ ఆఫ్ ద బెస్ట్ పోయటర్ వేమని చెప్పాడు అనమాట. చాలాసార్లు మనం ఏమి ఇష్టపడుతుంటామంటే దేవునితో సహవాసం కలిగి ఉండడానికి మనము ఇష్టపడం. దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవునితో నడిచే అనుభవం అంటే ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం. ఇప్పుడు మనం చూసినట్లయితే సామెతల గ్రంథకర్త అంటాడు, నా కుమారుడా నీవు నా మాటలు వింటే, నా మాటలు చెవుని పెడితే నీ మార్గం ముందు నువ్వు చక్కగా నడుచుకుంటావు, నీ త్రోవను వెళ్ళినప్పుడు అవి నువ్వు చిక్కుపడకుండా అవి నిన్ను కాపాడతాయి. అంటే ఒక వ్యక్తి ఒక సరైన మార్గంలో నడిపించాలి అంటే అంటాడు సొలొమోను అంటాడు అనమాట, నేను చెప్పిన మాటలుగా నువ్వు జాగ్రత్తగా వింటే, నేను చెప్పిన మాటలని కూడా నువ్వు ఫాలో అయితే నువ్వు చాలా చక్కగా నడుచుకుంటావు. వినడానికి నడుచుకోవడానికి ఏంటి వేరియేషన్ ఏంటి అసలు?
ఒక వ్యక్తి నడాలంటే ఆ వ్యక్తి వేరే ఒక వ్యక్తి చేయి పట్టుకుని నడాలి. కానీ సొలొమోన్ అంటాడు, నువ్వు పడిపోకుండా ఉండాలంటే నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పిన ఉపదేశాల మీద నువ్వు కానీ చెవునిస్తే, నేను చెప్పిన ఉపదేశాలు నువ్వు కానీ వింటే అవి నువ్వు పడిపోకుండా చాలా జాగ్రత్తగా నిన్ను కాపాడతాయి. జారస్త్రీ పెదవుల నుండి నిన్ను కాపాడతాయి, లేదంటే ఇరుకు మార్గాల్లో నిన్ను కాపాడతాయి. నువ్వు 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 ఎక్కడైతే వెళ్తావో ఆ ప్రదేశాల్లో నువ్వు జారిపోకుండా నిన్ను కాపాడుతుంటాయని చెప్పేసి సొలొమోను అక్కడ చెప్పడాన్ని మనం చూస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు, అందుకే ఆ యొక్క ఓల్డ్ డేస్లో ఒక వ్యక్తి పరిపూర్ణమైన ఒక స్పిరిచువాలిటీకి రావాలంటే ఏం చేసేవారంటే ఉపనిషత్తు అని చెప్పేసి కొన్ని ప్రదేశాలు ఉండేవన్నమాట. ఉపనిషత్తు ఏంటంటే వాడిని ప్రపంచంలోంచి ప్రత్యేకపరిచి ఒక విధమైనటువంటి ఆ అనుభవంలో వారిని నడిపించడానికి ఏం చేసేవారంటే, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, ఋషులు అంటారు కదా, వారి యొక్క ధ్యానము, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఏం చేస్తుంటారు, వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు అనమాట. మీకు మెడిటేషన్ అని ఎప్పుడైనా మీరు విన్నారో లేదో, ఎవరైనా మీకు చెప్పారో లేదు మెడిటేషన్ క్లాస్? ఎప్పుడైనా మెడిటేషన్ చేస్తారా? మెడిటేషన్ చేస్తారు చాలామంది. మానసిక ఒత్తిడి పోవాలంటే మెడిటేషన్ చేయమంటారు. ఈ మెడిటేషన్ చేయమన్నప్పుడు ఏమంటారంటే, మొత్తం ప్రపంచం అంతా కూడా మర్చిపోమంటారు, అంతా వదిలిపెట్టమంటారు. దేని మీద ధ్యాస చేయమంటారంటే, నువ్వు తీసుకునే నీ ఊపిరి మీద నువ్వు ధ్యాస పెట్టు అంటారు. అంతే. అంటే మనం తీసుకునే గాలి తప్ప మన యొక్క థింక్ దేని మీద కూడా ఉండకూడదు అనమాట. అప్పుడు మన బాడీ ఏమవుతుంటుందంటే ఒక రిలాక్సేషన్కి గురవుతుంటుంది. ఇప్పుడు అలాగే ఒక వ్యక్తి పరిపూర్ణమైన ఆత్మ సంబంధం వ్యక్తిగా ఉండాలంటే చాలామంది ఏం చేసేవారంటే కొన్ని ప్రాంతాల్లో వారు నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆదికాండము 5వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే అంతకుముందు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ హనోకు గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, హనోకట ఎవరితో నడిచాడట? హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుసలను కనెను. హనోకు మెతుసలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఎన్నో సంవత్సరాల పిల్లడు పుట్టాడు హనోక్కి? 65 సంవత్సరాలు ఎవరు పుట్టారు? మెతుసల పుట్టాడు. మెతుసల పుట్టిన తర్వాత ఇంకా ఏం చేశాడట? 305 ఏండ్లు దేవునితో నడుచుచు. ఎన్ని వందల సంవత్సరాలు నడిచాడట? 300 ఏండ్లు. 300 ఏండ్లు అంటే 300 సంవత్సరాలు. హనోకు దేవునితో నడిచిన సంవత్సరాలన్నీ కూడా ఎన్ని సంవత్సరాలట? 300 సంవత్సరాలట. ఎవరితో కూడా నడిచాడట? దేవునితోనే నడిచాడట. చాలామంది అనుకుంటుంటారు, ఎప్పుడన్నా మనం ఏదైనా ఒక ప్రార్థనా కూడికి ఏర్పాటు చేసినా, ఏదైనా దేవుని సంబంధమైన కార్యక్రమం ఏర్పాటు చేసామని అనుకుంటారు, వీడికి బాధ్యత, వీడికి ఇంకా ఏ పని పాట వీడికి లేదా అంత మాటలు ఇటువంటివి పెడుతుంటాడు అనుకుంటారు చాలామంది. ఇప్పుడు హనోకు మనకులాగా ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట. అక్కడ మనం చూస్తే హనోకుకి పిల్లలు ఉన్నారు, హనోకుకి ఎవరున్నారు? ఫ్యామిలీ ఉంది. హనోకుకి పిల్లలున్నా ఫ్యామిలీ ఉన్నా హనోకు సహవాసం మాత్రం దేనితో, ఎవరితో కలిగి ఉన్నాడట? దేవునితో కలిగి ఉన్నాడట. హనోకు 65వ సంవత్సరంలో పిల్లడు పుడితే, మెతుసలు పుడితే 300 సంవత్సరాలట ఎవరితో ఉన్నాడట? దేవునితో కూడా నడిచిన అనుభవము కలిగి ఉన్నాడట. 1 కాదు 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో హనోకుకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి ఉండిన వాడు కాదు. తనకు పిల్లలున్నా, తనకు ఫ్యామిలీ ఉన్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చాడయ్యి అంటే దేవునితో నడిచే అనుభవానికి హనోకు వాల్యూ ఇచ్చాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో హనోకు వలె దేవునితో నడిచే అనుభవాన్ని, దేవునితో నడిచే సహవాసపు అనుభవాన్ని మనము కలిగి ఉన్నామా? ఇప్పుడు ఒక వ్యక్తి నీతో నడవాలంటే, నువ్వు ఒక వ్యక్తితో నడవాలంటే ఇద్దరు మనస్తత్వాలు కూడా ఒకటే ఉండాలి. అవునా కదా? చాలామంది భార్య భర్తలు చాలా సంతోషంగా ఇక్కడ ప్రయాణం మొదలు పెడతారు. మధ్యలో భార్య ఏమన్నా, భర్త ఏదన్నా, కొంతమంది ఏం చేస్తుంటారు, ఫస్ట్ భార్య ఇంటికి వస్తుంది, లేదంటే ఫస్ట్ భర్త ఇంటికి వస్తాడు. ఆ దారిలో ఏదో ఒక చిన్న డిస్టర్బెన్స్ అవుతుంటుంది. చాలామందిని మనం పరిశీలన చేస్తుంటాం. కొంతమంది స్నేహితులతో మనం ప్రయాణం చేస్తుంటాం. కొంతమంది స్నేహితులతో ప్రయాణం చేస్తుంటారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళతో రిలేషన్ బాగానే ఉంటుంది. కానీ ఒక థర్డ్ ఇయర్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? నీకు వాళ్ళకి సంథింగ్ ఏదో ప్రాబ్లం వస్తుంది.
ఆ ప్రాబ్లం వచ్చిన తర్వాత నువ్వు వారితో నడవడానికి, వారితో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడవు. ఇక్కడ మనందరూ కూడా ఎక్స్పీరియన్సే. ఇక్కడ మనందరికీ ఎక్స్పీరియన్సే. దూరంగా ఉన్నప్పుడు పలానా రూమ్ బాగుంటుందని వెళ్తాం. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితి అంతా కూడా మారుతుంది. అక్కడ అర్థమైన తర్వాత మరలా ఏమనిపిస్తుంది, ఇక్కడికి అనవసరంగా వచ్చామనిపిస్తుంటుంది, ఎప్పుడు వెళ్ళిపోవాలని చెప్పేసి అనిపిస్తుంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం దగ్గరగా చూసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్స్ మనకు నచ్చకపోతే ఆ వ్యక్తితో నడడానికి మనము ఇష్టపడం. ఆ వ్యక్తితో మనం సహవాసం చేయడానికి మనము ఇష్టపడం. గాడ్ అట హనోకుదట ఎన్ని సంవత్సరాలు సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడట? 300 సంవత్సరాలట దేవుడు హనోకుతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడట. ఒకసారి హనోకును ప్రక్కన పెట్టుకుని, హనోకు ప్రక్కన మనం నిలబడి ఒక స్టేట్మెంట్ మనం ఇచ్చుకుంటే, గాడ్ నువ్వు నాతో 1 డే సహవాసం చేయడానికి ఇష్టపడతావా అంటే గాడ్ మన దగ్గరకు వస్తాడంటారా? అది చెప్పే దమ్ము ధైర్యం మనకు ఉంటుందంటారా? హనోకును ప్రక్కన పెడదాం. 300 సంవత్సరాలు, 300 సంవత్సరాలు ఇంటూ 360 డేస్, 300 సంవత్సరాలు ఇంటూ 360 రోజులు ఎంత అవుతుంది? ఇంచుమించు దగ్గర 90,000 డేస్, 9 మిలియన్ డేస్ అవుతున్నాయి. మాస్టర్ కాల్కులేట్ చేస్తున్నారు. ఎన్ని డేస్ మాస్టర్? 36 మిలియన్. ఒక 1,09,500 రోజులు, ఇంచుమించు థౌజండ్స్ ఆఫ్ డేస్ అన్నమాట. ఇప్పుడు హనోకు 300 సంవత్సరాల దేవునితో సహవాసం కలిగి ఉంటే, హనోకు విడిచిపెట్టేసినా కానీ హనోకును దేవుడు విడిచిపెట్టలేని స్వభావం కలిగి ఉన్నాడట. హనోకు దేవుని విడిచిపెట్టేసినా కానీ హనోకును మాత్రం దేవుడు విడిచిపెట్టకుండా హనోకుతో సహవాసం కలిగిన అనుభవాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం చూసినప్పుడు దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుని యొక్క సహవాసాన్ని మనము కోరుకోవాలి. ఏ దేవుడినైనా మనం చూడలేమో తెలియదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి దేవుని మనం చూడగలిగినట్లయితే గాడ్ ఎప్పుడు కూడా మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. నిర్గమకాండము 13వ అధ్యాయము చూడండి. నిర్గమకాండము 13వ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయం తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేస్తుంది అన్నట్లయితే దేవుడట 13వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చాడట. ఎవరికి ముందుగా నడుస్తూ వచ్చాడట? ఇశ్రాయేలీయులకట. వారికి వెలుగు ఇవ్వడానికి, వారికి పగలుగా ఉండడానికి, వారికి నీడ ఇవ్వడానికి ఎవరితో సహవాసం చేశాడట ఆయన? ఇశ్రాయేలుతో సహవాసం చేస్తూ ఎవరితో నడుచుకుంటూ వచ్చాడట? ఇశ్రాయేలీయులతో నడుచుకుంటూ వచ్చాడట. ఆయన మనుషులతో సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు. ఒకవేళ నిజంగా నువ్వు కానీ ఇష్టపడితే, ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడితే, యోబు భక్తుడు ఏదంటాడు? నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టం కలిగి ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీతో సహవాసము చేస్తాడు. మన సహవాసం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, మన సహవాసం దేవునితో తక్కువ, దెయ్యంతో ఎక్కువ. అవునా కదా? దేవునితో తక్కువ, దెయ్యంతో ఎక్కువ. రోజుకి ఎంత టైం ప్రార్థన చేస్తాం మనం? రోజుకి ఎంత టైం ప్రార్థన చేస్తాం? మొబైల్ 5 గంటలు చూసినా మనకి ఇసుకురాదు, కానీ ఇసుకొస్తుందా? ఆ రీల్స్ కానీ అవి కానీ చూసే కొద్ది ఎలా ఉంటుంది? ఇంకా సంథింగ్ ఏదో అందులో కొత్తది ఏదో దొరుకుతున్నట్టు ఉంటుంది. అదే బైబిల్ చదివితే ఒక్క అధ్యాయం చదివేసరికి మనకి ఎలా ఉంటుందంటే విసుగు వచ్చేద్ది. అదే మోకాల మీద ఉంటే 10 నిమిషాలు అయ్యేసరికి ఎలా ఉంటుందంటే రోజంతా మోకాల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి.
ఆయనతో మన సహవాసం చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, యోబు భక్తుని యొక్క జీవితం నుంచి మనం పరిశీలన చేసినప్పుడు యోబు భక్తుడు ఒక విషయాన్ని తెలియజేస్తాడు. భక్తుల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే వారి జీవితంలో నుంచి మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం మనం చదివినట్లయితే, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె ఆయనకు, నేను నడిచే మార్గం ఆయనకు తెలియను. అంటే యోబు యొక్క సహవాసం ఎవరితో ఉందట? దేవునితో ఉంది. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. యోబు ఇస్తున్నాడు స్టేట్మెంట్ ఏంటంటే, నేను నడిచే ప్రతి మార్గం ఆయనకు తెలుసు. నేను శోధించబడిన తరువాత సువర్ణం వలె. చాలామంది ఏమనుకుంటారంటే, మనం నడిచే మార్గాలు దేవుడికి తెలియదు అనుకుంటారు. మనం నడిచే మార్గాలు, మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఏం చేస్తున్నామన్న ఆ యొక్క క్రియలు దేవుడికి తెలియదు అనుకుంటారు. యోబు ఇస్తున్నాడు స్టేట్మెంట్ ఏంటి తెలుసా? ఎంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడో చూడండి. నేను నడిచే ప్రతి మార్గము ఆయనకు తెలియను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా దేవునికి విరోధమైన కార్యం, దేవునికి విరోధమైనటువంటి కార్యాలకు కానీ, దేవునికి విరోధమైనటువంటి స్థలాలకు కానీ నేను వెళ్ళననే విషయం ఎవరికి తెలుసాడు? యోబు గురించి దేవునికి తెలుసాడు. అందుకే అన్నాడు, ఆయన శోధించిన తర్వాత నేను ఎలా మారుతానో సువర్ణం వలె మారుతాను. నేను ఎవరితో సహవాసం కలిగి ఉన్నానంటే, నేను దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి నేను ఎలా మారుతానంటే సువర్ణము వలె నేను మారుతాను. అంటే దేవునితో నడిచే అనుభవాన్ని ఎవరు కలిగి ఉంటారో, దేవునితో సహవాసపు అనుభవాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, వారు ఊహించిన రీతిగా దేవుడు తీసుకెళ్ళడానికి ఇష్టపడే దేవుడు. ఇక్కడ అందుకే హనోకు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, హనోకును మనం పరిశీలన చేస్తే 65వ సంవత్సరంలో కుమారుడు పుట్టాడు. 65వ సంవత్సరంలో కుమారుడు పుట్టిన తర్వాత హనోకట ఎవరితో నడడం ప్రారంభించాడట? దేవునితో. చూడండి, మరొకసారి చదువుదాం. హనోకు మెతూషాలను కనెను. హనోకు మెతూషాలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను ఎవరితోటే నడిచాడట? దేవునితోటే నడిచాడట. అంటే దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు. దేవుణ్ణి వెనక పెట్టలేదట, దేవుని ముందు కలిపే ఛాన్స్ అవ్వలేదట. ఎవరితో కూడా నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నాడట? దేవునితోనే నడిచే అనుభవాన్ని హనోకు కలిగి ఉన్నాడట. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇటువంటి దేవుడితో నడిచే అనుభవాన్ని కలిగినటువంటి ఇక హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవుడితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవుడితో నడిచినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి ఇక హనోకు నాటి దేవుడు ఏం చేశాడట? తీసుకుని వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? దేవునికి ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే హనోకు ఎంత సహవాసం కలిగి ఉన్నాడంటే, పరలోకములు దేవునితో సహవాసం కలిగినటువంటి యొక్క సహవాసములో పరలోకపు గవిని దగ్గరికి వెళ్తే, పరలోకపు గవిని దగ్గరికి ఎవరు కూడా ఎంట్రీ లేనటువంటి ఆ యొక్క పరిస్థితిని కూడా అధిగమించి ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే హనోకు, ఎటువంటి పర్మిషన్ లేకుండా దేవునితో పాటు పరలోకంలోనికి వెళ్ళే అనుభవాన్ని కలిగి ఉన్నట్లు మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం చాలాసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది ప్రముఖులైన వ్యక్తులు ఉంటుంటారు. వాళ్ళ పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక విఐపి పర్సన్ లాంటి ఒక పర్సన్ మనం చూసినప్పుడు వాళ్ళ పిల్లలు కొంతమంది స్నేహితులు కలిగి ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ బట్టి వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళిపోతారు? ఒక ఆర్డినరీ, ఒక కామన్ మ్యాన్కి ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్ళిపోతుంటారు. రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఒక కేసు జరిగింది కదా, అది మీకు జ్ఞాపం చేశాను. ఒక కుర్రోడు వాళ్ళతో కలిగినటువంటి సహవాసాన్ని బట్టి ఈ యొక్క ఫెమిలియర్ హీరోస్ తోటి, ఈ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వారితో వాళ్ళ ఇంటికట ఎలా వెళ్ళిపోయేవాడట? ఒక ఫ్యామిలీ మెంబర్గా వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే వారితో కలిగినటువంటి సహవాసాన్ని బట్టి. ఆ తర్వాత ఇష్యూస్ అయినది అంతా మనకు అనవసరం అనుకోండి. అంటే ఇప్పుడు హనోకు దేవునితో నడిచే అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడట, ఈ యొక్క హనోకట దేవునితో నడుస్తూ ఎక్కడికి వచ్చేసాడట? ఎక్కడికి వచ్చాడు? దేవుని యొక్క ఇల్లు అయినటువంటి పరలోక రాజ్యానికి హనోకు వచ్చేసాడు. అక్కడికి వచ్చినప్పుడట, నేను చాలాసార్లు చెప్తుంటాను, అంటే నడిచి వెళ్ళిపోవడం అంటే దేవుని చేపట్టిన వెళ్ళిపోవడం కాదు, దేవునితో సహవాస అనుభవం, ప్రార్థన అనుభవం కలిగి ఉండడం అంతే.
అంత స్పిరిచువల్ లైఫ్ దేవునితో కలిగి ఉండడం హనోకు యొక్క గొప్పదనం అన్నమాట. అది 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాల దేవునితో ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కలిగినటువంటి యొక్క హనోకు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడో, ఆత్మ సంబంధమైన అనుభవంతో ఎవరితో నడుస్తూ మొదలుపెట్టాడంటే దేవునితో నడడం మొదలుపెట్టాడు. దేవునితో నడడం మొదలుపెట్టినప్పుడు ఈ యొక్క సహవాసములో హనోకు యొక్క జీవితం ఎంత పరిణితి చెందిందంటే, కొద్దిగా ప్రారంభమైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవం హనోకుని ఎక్కడ తీసుకెళ్ళిందంటే దేవుని యొక్క సహవాసమైనటువంటి పరలోక రాజ్యం వరకు కూడా హనోకును తీసుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడైతే హనోకును ఇటువంటి అనుభవంలోనికి ఈ యొక్క ఆత్మ సంబంధం అనుభవం నడిపించిందో, దేవుడు కూడా అనుకున్నాడట ఇక హనోకుని మరలా వెనక్కి పంపించడానికి దేవుడు కూడా ఇష్టపడలేదట. ఏం చేశాడట, హనోకును దేవునితో పాటు పరలోకంలోనే ఉంచేసుకున్నాడు. మరణము చూడకుండా పరలోకాన్ని చూడగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి, మరణము చూడకుండా పరలోకాన్ని చూడగలిగినటువంటి మొట్టమొదటి వ్యక్తి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణమును చూడకుండానట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయాను గనుక అతడు కనబడలేదు. ఏ సాక్ష్యం కలిగి ఉన్నాడట? దేవునికి ఇష్టడైన సాక్ష్యం పొందాను. ఏ సాక్ష్యం పొందాడట? ఎవరికి ఇష్టడట? దేవునికి ఇష్టడట, మనుషులకు కాదట. మనుషులు పెడతాయి పోగొడతారు, లేదంటే మానేస్తారు. ఈరోజు 1000 రూపాయలు ఇచ్చామనుకో, నీ అంత డోలు లేడంటారు. అదే 1000 రూపాయలు రేపు పొద్దున లేదన్నావు అనుకో, ఇచ్చిందో కూడా మర్చిపోతారు. అది మానవ నైజం. కానీ దేవుడు ఏం చేస్తాడట? హనోకు ఎవరికి ఇష్టడుగా జీవించాడట? దేవునికి ఇష్టడుగా జీవించాడట. దేవునికి ఇష్టడుగా జీవిస్తే, దేవునికి ఇష్టడుగా జీవించినటువంటి హనోకును దేవుడు ఏం చేశాడట? పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడట. మరణము చూడకుండా ఏమని రాయబడ్డది? విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా కొనుపోబడను. భూమి మీద మరణం లేనివాడు ఎవరు అంటే మొట్టమొదటిగా ఎవరు? హనోకు. మరణము లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరలోకానికి వెళ్ళిపోయాడట. అంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? ఏంటి హనోకు కలిగిన బెస్ట్ క్యారెక్టర్ ఏంటి? కోట్ల ఆస్తి కలిగి ఉన్నాడంటే, కోట్ల ఆస్తి కాదు, హనోకు కలిగిన బెస్ట్ క్యారెక్టర్ ఏంటి తెలుసా? దేవునితో నడిచే అనుభవాన్ని హనోకు కలిగి ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు పిల్లలు ఉన్నారు కదండి, నా పిల్లలతోటే సరిపోతుంది అంటారు చాలామంది. హనోకు మెతుషాల పుట్టిన తర్వాతట మళ్ళీ కుమారులను కుమార్తెలను కన్నాడట. పిల్లలు ఉండడమే కాదు, పిల్లల్ని కన్న తర్వాత కూడా ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడట? దేవునితో సహవాసం కలిగి. మీరు చాలామందిని చూడండి, పెళ్ళి అయ్యే వరకు చాలా బాగుంటారు భక్తి జీవితంలో. పిల్లలు పుట్టిన తర్వాత మొట్టమొదటి వెళ్ళి పాటలు పాడే స్త్రీలు ఏమవుతారంటే, సాక్ష్యాలు అయిన తర్వాత, ప్రసంగాలు అయిన తర్వాత రావడం మొదలెడతారు. ఆ రీజన్ అడిగితే వాళ్ళు చెప్పే రీజన్ ఎలా ఉంటుందంటే, పిల్లలు ఉన్నారు కదండి ఆడడం మొదలుపెట్టారు. హనోకు పిల్లలు లేరా? హనోకు ఫ్యామిలీ లేదా? హనోకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, అయినప్పుడు కూడా సహవాసం ఎవరితో కలిగి ఉన్నాడట? దేవునితో కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉండడమే కాదు, దేవుడట హనోకుని ఇష్టపడ్డాడట. ఇప్పుడు నన్ను మీరు ఇష్టపడాలంటే నాలో బెస్ట్ క్యారెక్టర్ ఉంటే చాలా ఇష్టం, చాలా ఇష్టపడతారు. నాలో బెస్ట్ క్యారెక్టర్ లేకపోతే నన్ను ఇష్టపడతారంటే ఇష్టపడరు. మనం చూస్తే ఒక వ్యక్తి మీద ఇష్టం మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాలు నీకు నచ్చినప్పుడు. హనోకులో ఉన్న ప్రతి లక్షణం కూడా ఎవరికి నచ్చిందంటే దేవునికి నచ్చింది కనుక హనోకుని దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే హనోకు కూడా ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. అందుకే ఈ 300 సంవత్సరాల సహవాసం ఉన్నటువంటి హనోకు ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతానంటే, మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ ప్రార్థనా జీవితంలో హనోకు యొక్క స్పిరిచువల్ లైఫ్ ఎక్కడికి వెళ్ళిందంటే, మొట్టమొదటిగా కొంచెం దూరం వెళ్ళింది. డే బై డే ఆ స్పిరిచువల్ లైఫ్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నప్పుడు ఈ స్పిరిచువల్ లైఫ్ ఇతని యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే, ఆల్మోస్ట్ ఇంకెక్కడ రీచ్ అయిపోయిందంటే, పరలోకంలో దేవుని యొక్క సింహాసనం దగ్గరికి రీచ్ అయిపోయింది. ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం అంటే ప్రార్థన చేయడం. ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అనుభవాన్ని కలిగి ఉన్న తర్వాత
ఒక్కసారి మెలకు వచ్చినప్పుడు అనుకున్నాడట, అయ్యో నేను చాలా దూరం వచ్చేస్తాను ఆత్మ సంబంధంగా, తండ్రి నేను వెళ్ళిపోతానంటే హనోకు ఇంకేం వెళ్తాను ఉండిపో అన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నేను ఉండిపోమనే ఆ బెస్ట్ క్యారెక్టర్ నీవు నేను కలిగి ఉన్నాం. అసలు శబాస్ వీడు నాకు ఇష్టడు అనే క్యారెక్టర్ మనము కలిగి ఉన్నామా? దేవునితో నడిచే అనుభవం మనం కలిగి ఉన్నామా? హనోకు వలె 300 సంవత్సరాలు ప్రక్కన పెడదాం. హనోకు వలె 300 సంవత్సరాలు ప్రక్కన పెడదాం. వన్ డే, ఒక్కరోజు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను అని డైరీలో రాసుకునేట్టే మనకు ఉందండి? నేను ఏ కీడు చేయకుండా, నేను ఏ దుర్మార్గమైన కార్యం, దేవునికి విరోధమైన కార్యం చేయకుండా, ఇదిగో దేవునికి ఇష్టానుసారంగా నడిచినటువంటి డే, నాకు ఈ డే ఉందనే ఒక డే మన డైరీలో ఏదన్నా ఉందా? అప్పటి వరకు కూడా బ్రతికిన వాళ్ళందరూ కూడా 600 సంవత్సరాలు బ్రతికారు, 700 సంవత్సరాలు బ్రతికారు, 900 సంవత్సరాలు బ్రతికారు. నేను అదంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతిక ఉన్నది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎలా బ్రతిగా ఉన్నది ఇంపార్టెంట్. చూడండి ఒకసారి 5వ అధ్యాయం, ఎవడోడు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? హనోకు కంటే ముందున్న వాళ్ళంతా కూడా ఎన్ని సంవత్సరాలు బ్రతికారు చూడండి. 5వ అధ్యాయము ఫుల్గా చదవద్దు, వాళ్ళు బ్రతికినటువంటి సంవత్సరాలు ఉంటాయి చూడండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 సంవత్సరాలు. ఆదాము ఎవరి చేత చేయబడ్డాడంటే, ఎవరి చేత చేయబడ్డాడు? దేవుడే స్వయంగా చేశాడు. ఆదాము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడంటే దేవునితోడే సహవాసం కలిగి ఉండేవాడు, కానీ దేవునికి ఇష్టడిగా ఉండలేకపోయాడు. ఆ తర్వాత వ్యక్తి మనం చూస్తే సేతు బ్రతికిన దినములన్నీ 912 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు బ్రతికాడట? 900 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత కేయినాను, ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. ఆ తర్వాత కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. మహలేలు 890 ఏండ్లు. అప్పుడు అతడు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 800, 900. కానీ హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 300 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు గొప్పలు చెప్పండి? ఎక్కువ సంవత్సరాలు బ్రతికినాడు గొప్ప, తక్కువ సంవత్సరాలు బ్రతికినాడు గొప్ప? ఎక్కువ సంవత్సరాలు బ్రతికినాడు గొప్ప. హనోకు 300 సంవత్సరాలు బ్రతికాడు. హనోకు కంటే ముందున్న వారందరూ కూడా 900 సంవత్సరాలు, 800 సంవత్సరాలు బ్రతికారు. వారికి లేని నిరీక్షణ హనోకు కలిగి ఉన్నాడు. నిరీక్షణ ఏంటి తెలుసా? వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు, కానీ హనోకు మాత్రం ఎక్కడ ఉన్నాడు తెలుసా? దేవుడి దగ్గర ఉన్నాడు. నువ్వెన్ని సంవత్సరాలు బ్రతికి ఉన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎలా బ్రతిగా ఉన్నదే ముఖ్యం. దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు నీకు ఒక్క డే చాలు. నేను దేవునితో సహవాసం కలిగి ఉన్నానన్న డే నాకు చాలు. ఆ రోజు చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తుంది. నీకు గాడ్తో నువ్వు కనెక్షన్ కలిగి ఉంటే. నీకు దేవునితో సహవాసం ఎలా ఉండాలంటే, ఈరోజు చాలు దేవునితో నేను ఉంటే చాలు. ఈరోజు నాకు లాస్ట్ డే అయిపోయినా పర్లేదు. జీవితం మీద ఎక్కువగా ఆశలు ఎవడు కలిగి ఉంటాడంటే, పరలోకం మీద నిరీక్షణ లేనివాడు కలిగి ఉంటాడు. అందుకంటారు కదా, కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసలాగా ఎన్ని నెలలంట అలా అంటాం. కానీ 90 సంవత్సరాలు వచ్చిన ముసలిదానికి కూడా దేమంటే చావంటే భయమే. మా అమ్మమ్మ పాపం 90 సంవత్సరాలు వచ్చినా కానీ తలపొడి వచ్చినా, దగ్గు వచ్చినా వెంటనే పరిగెత్తుకు వచ్చేస్తాను నా దగ్గరికి. నేను ఏదైనా లీవ్ మీద వెళ్ళినప్పుడు, బాబా ప్రార్థన చేయబోతే తలంతా తిరిగిపోతుంది బాబా, ఏదైపోతానని చెప్పేసి మా అమ్మలు అస్తమాలు తిడుతుండేవారు. ఆపు నీకు అస్తమాలు ఏంటంటే చావంటే భయం నీకు అనేవారు. అంటే 90 సంవత్సరాల ముసలోడు కూడా చావంటే భయం. చావంటే భయం లేనివాడు ఒకడే. ఆడెవడో తెలుసా? దేవునితో సహవాసం కలిగి ఉన్నవాడు. దేవునితో చావు ఎదురుగున్నా సరే దేవునితో సహవాసం కలిగినవాడు ఎలా ఉంటాడంటే పౌలు వలె ఉంటాడు. మనం పాడతాం కదా, లే నిలబడు పరుగుడు తండ్రి పని కోసమే. ఒక స్టెఫన్లో నిలబడతాడు. రాళ్ళ చేత కొట్టబడుతున్నా కానీ నేను చచ్చిపోయినా పర్లేదు, నా జీవం ఎక్కడ ఉంటుంది తెలుసా? నా దేవుని దగ్గర ఉంటుంది. పౌలు ముందు మనం చూస్తే అన్ని శ్రమలు అంటాడు, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్తే చచ్చిపోతావు అంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. పౌలు అంటాడు ఏమంటాడు తెలుసా? నాకు తెలుసు నా కొరకు బంధకములను, ఉరులను, శ్రమలు కాచుకుని ఉన్నాయి. నాకు తెలుసు నేను వెళ్ళిన తర్వాత నా తల తీసేస్తారని, నా మొండం తీసేస్తారని నాకు తెలుసు. కానీ నేను ఎవరి కోసం జీవిస్తున్నానని తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావు అయితే లాభం. ఆ స్టేట్మెంట్ ఎవడవగలదు తెలుసా? దేవుని కొరకు రోషంతో కలిగి నేను చచ్చిపోతే చాలు దేవుడి దగ్గర నేను ఉంటానని నిరీక్షణ కలిగిన వాడు. అందుకే హనోకు అంతకు ముందున్న ఎన్ని సంవత్సరాలు వారు బ్రతికారన్నది హనోకు చూడలే, వారి వలె జీవించలేదు.
హనోకు ఒక మాదిరికరమైన జీవితం జీవించాడు. ఆ మాదిరికరమైన జీవితం ఏంటంటే దేవునితో నడిచిన అనుభవాన్ని 300 సంవత్సరాలు జీవించాడు. 65 సంవత్సరాలు పుట్టాడు మెతుసెల. హనోకు యొక్క సంవత్సరాలు తక్కువ ఉండొచ్చు, కానీ హనోకు యొక్క జీవిత సంవత్సరాలను కూడా దేవుడు మరలా ఎవరికి ఇచ్చాడు తెలుసా? మెతుసెలకి ఇచ్చాడు. చూడండి, అందుకే హనోకు గర్భంలోంచి వచ్చినటువంటి మెతుసెల బైబిల్ గ్రంథాలు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికినవాడిగా మనం చూడగలుగుతాం. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు బ్రతికాడు మెతుసెల. బైబిల్ గ్రంథంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే గుర్తొచ్చే పేరు మెతుసెల. ఎందుకు మెతుసెల జీవించాడు అని అడిగితే, మెతుసెల యొక్క తండ్రి ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడో తెలుసా అంటే ప్రజలందరూ కూడా ఏం చెప్పేవారు తెలుసా? వాళ్ళ డాడీ ఎవరితో నడిచాడు? 300 సంవత్సరాలు వాళ్ళ డాడీతో నడిస్తే దేవుడు వాళ్ళ డాడీని మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయాడని చెప్పుకున్నారు. నువ్వు దేవునితో నడిస్తే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నువ్వు దేవునితో నడిస్తే నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. నువ్వు దేవునితో నడిస్తే నీ పిల్లలు దీవించబడతారు. ఈవెన్ మీరు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా మీరు మీనింగ్ సెర్చ్ చేసి చూడండి. మీకు ఒకవేళ డిక్షనరీస్ ఉంటే ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా వెళ్ళి ద మీనింగ్ ఆఫ్ మెతుసెల అని కూడా చూడండి. ద మ్యాన్ హూ విల్ లివ్ మోర్ లైఫ్ అని చెప్పేసి ఉంటుంది అక్కడ మీనింగ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా. దానికి కారణం ఏంటో తెలుసా? భూమి మీద ఎక్కువ సంవత్సరాలు జీవించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మెతుసెల. ఈ మెతుసెల ఎవరు కుమారుడు అంటే హనోకు యొక్క కుమారుడు. ఎందుకు హనోకు అంతగా దీవించబడ్డాడు? ఎందుకు హనోకు కుటుంబం అంతగా దీవించబడ్డది? ఎందుకు ఆశీర్వదించబడ్డది? ఆ తర్వాత జనరేషనే హనోకు దగ్గర నుంచే దేవుడు ఎంటైర్ పీరియడ్ని మరలా మార్చాడు. అక్కడ మనం చూస్తే మరలా ఆ తరం నుంచి వచ్చిన వారిలో నుంచే నోవాహును దేవుడు ప్రత్యేకించుకున్నట్లుగా మనము చూడగలం. ఒక పర్సన్ దేవుడితో నడిచే అనుభవాన్ని కలిగి ఉంటే ఆ తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా ఎవరిని ఫాలో అవుతారు తెలుసా? ఎవరిని ఫాలో అవుతారు? దేవుణ్ణి ఫాలో అవుతారు. నువ్వు దేవుణ్ణి ఫాలో అవుతే నీ పిల్లలు కూడా దేన్ని ఫాలో అవుతారు? దేవుణ్ణి ఫాలో అవుతారు. మనం దేన్ని ఫాలో అవుతామో పిల్లల్ని అంటారు కదా, ఇమిటేషన్. పిల్లలు ఏం చేస్తారట? ఇమిటేషన్. వారి తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇమిటేట్ చేస్తారు. నువ్వు ఎలా జీవిస్తున్నావో వారు కూడా అలాగే జీవిస్తుంటారు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. నువ్వు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నావో వారు కూడా అటువంటి ప్రవర్తన. అందుకే మెతుసెల అంతగా ఆశీర్వదించబడడానికి కారణం, హనోకు కుటుంబం ఆశీర్వదించబడడానికి కారణం మనం చూసినట్లయితే హనోకు ఎవరితో నడిచిన అనుభవం కలిగి ఉన్నాడో? దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 1 కాదు 2 కాదు 300 సంవత్సరాల హనోకు దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. నీవు నేను దేవునితో నడిచిన అనుభవాన్ని కలిగి ఉండాలంటే ఎటువంటి సహవాసాన్ని మనం దేవునితో కలిగి ఉంటున్నాం? ఒకవేళ దేవుడు నీతో నడవాలని ఇష్టపడుతున్నా నీ యొక్క క్రియలు సరి చేసుకోకుండా దేవుని యొక్క మార్గంలోంచి విడిచి వెళ్ళిపోతున్నావు. ఒకసారి నన్ను నేను పరిశీలన చేసుకుని దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవిద్దాం. అటు కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్.